సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు జీప్ యాత్ర చేస్తున్నారు. ఈ జీప్ యాత్రకి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? నేను యాత్ర ద్వారా ప్రజలను కలుస్తున్నాను. అంతకుముందు కూడా నేను విజయ సంకల్ప యాత్ర పేరు మీద కూడా ప్రజలను కలిశాను. అదే కాకుండా అనేక ఇనాగ్రేషన్స్ ప్రారంభోత్సవాల పేరు మీద కూడా ప్రజలను కలిశాను. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 50% పూర్తయిపోయింది. మిగతాది కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. రానున్న రోజుల్లో మరింతగా మా పార్టీ కార్యకర్తలను కానీ నేను కానీ అందరము ఇంటింటికి వెళ్ళి కలిసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సభల కంటే సమావేశాల కంటే డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను కలిసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆ దిశలోనే నా ప్రచార కార్యక్రమం ఉంటుంది. సార్ మీరు ఎలాగో ఇంటింటికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది, కనిపిస్తూ ఉంటుంది. నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా ఇది కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఒక ప్రజాప్రతినిధిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ వాటర్ వర్క్స్ ఆఫీసర్స్ కానీ తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. చిన్న చిన్న పనులు అయితే నేనే నా యొక్క ఎంపీ ల్యాండ్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా సంబంధించిన అధికార దిశ మీటింగ్లో పెట్టి ఆ మీటింగ్లో కూడా చర్చిస్తున్నాను. సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు ఒక పార్లమెంట్ సభ్యుడిగా కృషి చేస్తూనే ఉన్నాను. సార్ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హీట్ నడుస్తుంది. సో ఈ ఎన్నికలకి మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మీ నియోజకవర్గానికి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా నియోజకవర్గం అమలు జరుగుతూ ఉన్నాయి. వాటిని రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాము. అనేక రకాల కొత్త హామీలు కూడా మా పార్టీ ఇచ్చింది. వాటిని కూడా ఎన్నికల తర్వాత నిర్వహిస్తాము. అంతేకాకుండా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏ బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను. ఆ దిశలోనే నా కార్యాచరణ ఉంటుంది. అండ్ నిన్న ఒక ఛానల్ పెట్టాను ఇంటర్వ్యూలో హరీష్ రావుకి ఒక మాట అన్నారు, మీరు మరో ఏక్నాథ్ షిండే అవ్వబోతున్నారు అని చెప్పేసి. మీరు దీన్ని ఏకీభవిస్తారా? ఎవరన్నారు? ఒక జర్నలిస్ట్ అన్నారు. ఎవరిని? హరీష్ రావు గారిని. వాళ్ళ ఇష్టం అది. నాకు సంబంధం లేని అంశం అది. ఆయన అంటే నేను కామెంట్ చేయాలి అంటే మీరేమనుకుంటున్నారు? ఈవెన్ మీ బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. నేను చెప్పనట్లా. పార్టీ అధ్యక్షుని ఏది పడితే అది నా అభిప్రాయాలు చెప్పడానికి ఉండదు. పార్టీ అభిప్రాయమే నా అభిప్రాయం, నా అభిప్రాయం పార్టీ అభిప్రాయం. కాబట్టి నేను అంత చెప్పడానికి ఉండదు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇటు కాళేశ్వరం స్కామ్ కానీ ఇవన్నిటిని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకటే అంటున్నారు, ఏంటంటే గవర్నెన్స్ పక్కన పెట్టేసి ఈ స్కామ్ల వెంట పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దీనికి? పొరపాట్లు జరిగితే దర్యాప్తు జరపాలా, వదిలేయకూడదు. గవర్నమెంట్ నువ్వు మీరు చెప్పిన విషయం కూడా వాస్తవమే. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా గత కేసీఆర్ఎంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబ పాలన మీద ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండు చేయాలి. మేము అవినీతి జరిగింది, ప్రజలకు హామీ ఇచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీ, దర్యాప్తు చేస్తాం, దోషులను శిక్షిస్తాము. ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఛార్జ్షీట్లు పెట్టారు. ఏమైందని అడుగుతున్నాను. ఛార్జ్షీట్లు ఎక్కడ పోయినా, హామీలన్నీ కూడా ఎక్కడ పోయినా ఆరోపణలు. ఈరోజు ఎందుకు మీరు ఏదో పేపర్లో న్యూస్ ఇచ్చి లీక్ ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప ఏ చర్య తీసుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఇచ్చినటువంటి గ్యారెంటీలు, ప్రజల కష్టాలు కూడా తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. సో అందరికీ నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీకు బీజేపీ 17 సీట్లు ఖచ్చితం అని అంటున్నారు. ఎలాంటి ధీమతో, ఏ ధీమతో అంటున్నారు? అంటే మేము ఈ దేశంలో 10 సంవత్సరాలలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి పనులు మేము చేశాం. ఏ ప్రధానమంత్రి కూడా చేయలే. ఈనాడు ప్రపంచం మొత్తంలో కూడా గడగడ వణికించినటువంటి ఏదైతే కరోనా ఉందో మొదటి వ్యాక్సినేషన్ కనుక్కున్నది భారతదేశం. ఇతర దేశాలకు సప్లై చేసింది భారతదేశం. ఈనాడు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి 25,000 మంది భారతీయ విద్యార్థులనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులను కూడా తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి ప్రజలు ఈనాడు గమనించిండ్రు. ప్రజలు ప్రశ్నించేటట్టు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. స్థానికంగా ఏం కావాలి, మాకు లైట్లు కావాలన్నా, మాకు బియ్యం కావాలన్నా, మాకు రేషన్ కార్డులు కావాలన్నా, మాకు పవర్ కావాలన్నా, లేకపోతే మాకు మంచి వాతావరణం కావాలన్నా, మాకు వైకుంఠ ధామాలు కానీ, గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ, గ్రామ సర్పంచ్కి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా నిధులు ఇవ్వడం విషయంలో కానీ, 5 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చేటటువంటి విషయం కానీ, ఆయుష్మాన్ భారత్ పేరు పైన 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోదీ గారు మళ్ళీ మాకు కావాలని ఇప్పుడు వికలాంగుల గురించి కానీ, పెన్షన్ విషయంలో కానీ, ఇవన్నీ ఎన్ని చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేయడం విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయం 14 కోట్ల మరుగుదొడ్లు కట్టి ఇవ్వడం జరిగింది.
9 కోట్ల ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరుపైన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇలాంటి ప్రధానమంత్రి నాకు కావాలి, ఇలాంటి ప్రధానమంత్రి నమ్మకంగా చెప్పేటటువంటి ప్రధానమంత్రి కావాలి, చెప్పిందే చేస్తాననేటటువంటి ప్రధానమంత్రి కావాలి. సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తుంది. ఈనాడు రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ కానీ, ఫార్మర్స్ కనెక్టివిటీ కానీ, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒక 50 కనెక్టివిటీలు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అందుకనే అంత ధీమాగా మేము చెప్పగలుగుతున్నాం, తెలంగాణలో కూడా 17 సీట్లు మీకు గెలుస్తాం. ప్రజలు మమ్మల్ని ఆ రకంగా ఆశీర్వదిస్తున్నారు. ఈసారి 400 పార్ అని మేము అనలే, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనలే, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి పిలుపు, ప్రజలు ఆశీర్వదించేటటువంటి పిలుపు. అబ్కీ బార్ 400 పార్, బార్ మోదీ సర్కార్ అని ప్రజలన్నారు, మేము అనలే. ఇది మా స్లోగన్ కాదు. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా జబ్ తక్ హమారా మోదీ రహేగా, ఇది మా స్లోగన్. కాబట్టి 400 పారు, అబ్కీ బార్ పేరు మోదీ సర్కార్ అనేటటువంటిది ప్రజల నుంచి వచ్చినటువంటి తీర్పు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఒక ప్రధానమంత్రి ఎన్నికల ముందు అయిపోయిండు అని చెప్పేటటువంటి దేశం ఏదైనా ఉందా అంటే, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశము, అది నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా 17 సీట్లు సాధిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఓల్డ్ సిటీలో ఓవైసీని కాదని ఎవరు గెలవలేదు ఇంతవరకు. ఇప్పుడు మాధవీలత నిలబెట్టారు, ఆవిడ కొత్త, ఇప్పటికీ ఆవిడ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అందరూ కొత్తనే, కొత్త పాత ఏముంది? భారతీయ జనతా పార్టీ సింబల్ ఇవాళ కొత్తగానా? 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావము. అంతకుముందు భారతీయ జనసంఘ్ పార్టీ 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భావం. అప్పటి నుంచి మేము పనిచేస్తూ వస్తున్నాము. అప్పటి నుంచి మా యొక్క సింబల్ ప్రజలకు తెలుసు. వ్యక్తులు ఎవరనేది కాదు, పార్టీ ముఖ్యం. ఇక్కడ పార్టీని గెలిపిస్తారు. అండ్ రేవంత్ రెడ్డి అంటున్నారు 14 కొడతాము అని చెప్పేసి. మరి ఇప్పుడు వాళ్ళు సాధిస్తారనుకోవాలా ఈ 17 సీట్లలో 14, లేకపోతే మీరు 17 సాధిస్తారనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు ఆయన నోటికి ఏది వస్తుంది మాట్లాడేటటువంటి వ్యక్తి. సమయానికి అనుగుణంగా ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తి కాదు. ఎమోషనల్గా మాట్లాడినటువంటి వాళ్ళు, పనికిరాని మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ని ఏ రకంగా తిరస్కరించారో ఈనాడు మనం చూస్తున్నాం. కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, నోటికి ఏదొస్తుంది మాట్లాడేటటువంటి వ్యక్తి ఈనాడు ప్రజలు స్వీకరించడం లేదనేది కేసీఆరే మనకు పెద్ద. కానీ హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు, తెలంగాణకి కేసీఆరే రక్ష, శ్రీరామ రక్ష, దీనికి తెలంగాణ కాపాడేది ఓన్లీ కేసీఆరే అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? కేసీఆర్ రక్ష అనేది ఏమైందో, ఆ రక్షని ఏ రకంగా తిరస్కరించిందో ప్రజలు మనకు కనిపిస్తుంది. ఇంతవరకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లైన 100 రోజుల్నే పార్టీ భూస్థాపితమైనటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ.